మార్కెట్లోకి కొత్త ఫోన్ విడుదలైందంటే చాలు జనాలు షోరూంల ముందు క్యూ కడతారు. అమెరికాలో ఈ ట్రెండ్ మరింత వేళ్లూనుకొని ఉంది. అయితే ట్రంప్ సుంకాల దెబ్బ అమెరికన్లలో భారీ మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం అనేక మంది కొత్త ఐఫోన్లకు బదులు పాత ఫోన్లను రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నారు. అమెరికా పరిశ్రమను రక్షించుకునేందుకు ట్రంప్ విదేశీ దిగుమతులపై భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ పై 54%, వియత్నాం ఉత్పత్తులపై 46%, భారతీయ వస్తువులపై 26% సుంకం విధించారు. ఐఫోన్ తయారీకి ఈ 3 దేశాలే కీలకం. దీంతో సుంకాల విధింపు ఐఫోన్ ధరలను అమాంతం పెంచేశాయి. అమెరికా ప్రజలు కొత్త ఫోన్లు కొనలేని స్థితికి తీసుకొచ్చాయి. దీంతో అనేక మంది పాత ఐఫోన్లనే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. రిపేర్లు చేసుకుని మళ్లీ వాడుకుంటున్నారు. ఐఫోన్ 12 మినీ యూజర్ ఒకరు ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతే $90 పెట్టి కొత్త బ్యాటరీ వేయించుకుని ఐఫోన్ ను పునర్వినియోగించడం ప్రారంభించారు. ఇలా అనేక మంది పాత ఐఫోన్లను రిపేర్ చేసుకుని వాడుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. అసలు యాపిల్ ఫోన్లను రిపేర్ చేయడం కష్టం అన్న వాదన ఉంది. దీంతో స్పేర్ పార్ట్స్ కొరత ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు ధరాభారం కూడా పెరగడంతో ఐఫోన్ ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ తయారీ విషయంలో యాపిల్ అనుసరించే జస్ట్ ఇన్ టైమ్ సప్లై విధానం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న ఆటంకం వచ్చినా ఐఫోన్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ధరాభారంతో ఐఫోన్లు కొనలేని స్థితి, సరఫరాకు అంతరాయాలు, రిపేర్ అవకాశాలు తక్కువగా ఉండటం జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఫోన్ రిపేరింగ్ అవకాశాలు లేకుండా చేయడంపై యాపిల్ ను వినియోగదారులు విమర్శిస్తున్నారు. మరోవైపు గత 3 ఏళ్లలో మన దేశ ఎగుమతుల స్వరూపం మారిపోయింది. స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు పెట్రో ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మించిపోయాయి. 2023-24లో $1,557 కోట్ల ఉన్న వీటి ఎగుమతి 2024-25 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 55% వృద్ధి రేటుతో $2,414 కోట్ల చేరాయి. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ దేశాలు అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకున్నాయి. గత 3 ఏళ్లలో మన దేశం నుంచి స్మార్ట్ ఫోన్లు అమెరికాకు 5 రెట్లు, జపాన్కు 4 రెట్లు పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.